హాయ్. ఈరోజు అంశం ఏకాగ్రత. నిగ్రహం లేనివాడు నిలకడ లేనివాడు ఒకటే అని ఒక సామెత ఉంది. నిగ్రహం అంటే మనసును ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. మనసును అదుపులో పెట్టుకోవటాన్ని శమమని, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దాన్ని దమమని అంటారు. ఈ శమదమాలు యోగాన్ని అభ్యసించేవారు ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఈనాటి కాలంలో విద్యాభ్యాసం చేసే వాళ్ళకు కూడా ఇది అవసరమే. క్లాస్ రూమ్లో లెసన్ విన్నప్పుడు కానీ, దాన్ని ఇంట్లో చదువుతున్నప్పుడు కానీ, పరీక్షలు రాస్తున్నప్పుడు కానీ స్టూడెంట్స్కి ఈ నిగ్రహం అనేది తప్పనిసరి. కేవలం స్టూడెంట్స్కే కాదు, ఏ వ్యక్తి ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధకే నిగ్రహం అని పేరు. ఆవకాయ మొదలుకొని అణుబాంబు తయారు చేసే వారి వరకు ఈ నిగ్రహం అని ఉండాల్సిందే. బజారుకు వెళ్ళినా, ఏదైనా టూర్స్కి వెళ్ళినా ఏకాగ్రత కలిగి ఉండాలి. మనీ లావాదేవీలు జరిపేవారు, ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులు, ఈ ఏకాగ్రత అనేది వారికి లేకపోతే ఏ కొంచెం తప్పు జరిగినా ఆగమైపోతుంది. ఈ ఏకాగ్రతకే జాగరూకత అని కూడా మరొక అర్థం. ఏకాగ్రత వలన వస్తు రూపంగా మనసులో నిలబడుతుంది, దాని స్వరూపం బోధపడుతుంది, దాన్ని ఉపయోగించుకునే విధానం ఎలా అనేది అర్థమవుతుంది. ఏదైనా వస్తువును కాన్సన్ట్రేషన్గా చూసామనుకోండి, అది ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. ఏదైనా టాపిక్ గురించి శ్రద్ధగా విన్నా, శ్రద్ధగా అర్థం చేసుకున్నా, చదివినా అది మన మనసు మీద ఉండిపోతుంది. ఏకాగ్రతను ఎలా సాధించాలి? ఈ చంచలమైన మనసును మనకు కావలసిన వస్తువు మీద కానీ, విషయం మీద కానీ కదలకుండా నిలబడి ఉంచడమో ఏకాగ్రత అయితే, మనకు శ్రద్ధతో పాటు లక్ష్య సిద్ధి కూడా ఉన్నప్పుడు మాత్రమే ఏకాగ్రత బాగా సిద్ధిస్తుంది. మనసు చెలిస్తుంది, దాన్ని కట్టడి చేయాలి. అంటే లక్ష్యంపై గట్టి నమ్మకం ఉంటే ఈ ఏకాగ్రత దానికదే ఏర్పడుతుంది. అలాగే మనసుతో పాటు ఇంద్రియాలను నిగ్రహించుకున్నట్లయితే అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతాం. కాబట్టి చెప్పేది ఏంటంటే, ఇంద్రియ నిగ్రహం, లక్ష్య సిద్ధి ఉన్నవాళ్ళు ఏకాగ్రతతో జీవితంలో బాగా విజేతలై నిలుస్తారు. సరేనా?